జెండా మోసే కార్యకర్తలే పార్టీకి అధినేతలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఎన్నో కష్టాలను ఓర్చి పార్టీని నిలబెట్టిన ఘనత కార్యకర్తలదేనని తేల్చి చెప్పారు. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తానన్న వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. కొన్ని పార్టీలు వాళ్ల స్వార్థం కోసం కార్యకర్తల చేతుల్లో కత్తులు పెడతాయన్న లోకేష్ చంద్రబాబు మాత్రం కార్యకర్తల చేతులకు పుస్తకాలు ఇచ్చారని తెలిపారు. కార్యకర్తల పిల్లలను చదివించి వారికి ఉన్నత ఉద్యోగాలు వచ్చేలా చేశారని గుర్తు చేశారు. కష్టపడిన కార్యకర్తలను గ్రామ స్థాయి నుంచి పొలిట్ బ్యూరో స్థాయికి తీసుకెళ్లడం తన బాధ్యత అని హామీ ఇచ్చారు. గతంలో అధికారంలో ఉన్నవారు అహంకారంతో విర్రవేగడంతోనే 151 సీట్ల నుంచి 11 స్థానాలకు పడిపోయారన్నారు. అందుకే ప్రజలతో నిత్యం మమేకం కావాలని సూచించారు. కార్యకర్తలంటే మన బలగం. ప్రత్యర్థులు దాడి చేస్తుంటే ఏకంగా నామినేషన్ పత్రాలు లాక్కునేదానికి ప్రయత్నిస్తే తొడగొట్టి మీసాలు తిప్పిన అంజిరెడ్డి తాతనే మనందరికి ఒక దమ్ము. మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి జై కొట్టమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని చెప్పి ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రయ్యదే మనందరికి ఒక ధైర్యం. ప్రత్యర్థి దాడిలో కంటి చూపు పోగొట్టినా తగ్గేదే లేదని చెప్పినా చెన్నుపాటి గాంధీ గారే మనందరికి ఒక స్ఫూర్తి. ఏకంగా పోలింగ్ బూతులు నిలబడినందుకు వైకాపా నాయకులు దాడి చేసి రక్తం కారుతున్నా చివరి ఓటు పడే వరకు నిలబడి ఆ ఈవీఎం బాక్స్ కి లాక్ వేసిన తర్వాతనే ఆసుపత్రికి వెళ్ళిన మంజుల గారు మనందరికి ఆదర్శం అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. జెండాలు మోసింది కార్యకర్తలు, పోరాడింది కార్యకర్తలు. అందుకే నాకు ఈ కార్యకర్తలే అధినేత అని ఈ సభాముఖం మీకు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తున్నారు కొంతమంది, ఇప్పుడు వాళ్ళే అడ్రస్ లేకుండా పోయారు. అర్థమైందా రాజా? 2019 నుంచి 24 వరకు ఎన్ని అరాచకాలు చేశారో మనందరం చూసాం. 79 మంది కార్యకర్తల నాయకుల్ని ఆనాటి పాలకులు చంపేస్తాం కూడా జరిగింది. కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ స్వార్థం కోసం కార్యకర్తల చేత కత్తి బట్టిస్తారు. కానీ మన సిబిఎన్ కార్యకర్తల పిల్లలకి పుస్తకాలతో పట్టించారు. మన దేవాలయంగా భావించే ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. మన సిబిఎన్ ఇంటిపై దాడి చేశారు. ఏం తప్పు చేయని మన సిబిఎన్ ని 53 రోజుల్లో జైల్లో బంధించారు. వాళ్ళందరికి చెప్తున్నా, లేమోరమైనకే భయపడని బ్లడ్ మాది. మీరు పెట్టే కేసులు దాడులకి మేము భయపడతామా? నేను బయట ఎంత పోరాడుతున్నానో పార్టీ లోపల కూడా అంతే పోరాడుతున్నా. సంస్కరణ కోసం మనందరం కలిసికట్టుగా పోరాడాలి. కష్టపడుతున్న కార్యకర్తలు మనం గుర్తించాలి. ఆ పవిత్రమైన బాధ్యత నా పైన కూడా ఉంది. కష్టపడిన కార్యకర్తను గ్రామ స్థాయి నుంచి పాలిట్ బ్యూరో స్థాయి వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పార్టీ పైన ఉంది. అందుకే మీరు చూడండి, ఈ రోజు జాతీయ అధ్యక్షులు గారి పక్కన వెనకాల ఎవరు కూర్చున్నారో, ప్రతిపక్షంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అహర్నిశలు కష్టపడిన వారు, మై టీడీపీ ద్వారా మాకు వివరాలు ఇచ్చిన వారు, వాళ్ళని ఈరోజు గుర్తించి కూర్చోబెడతాం జరిగింది.